కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు మెడిసిన్స్ ఒక 2 to 3 months వరకు మెడిసిన్ యూజ్ చేయొచ్చు. హార్మోన్ టాబ్లెట్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్, పోక్యూ టాబ్లెట్స్ ఇలాంటివన్నీ ఒక 2 to 3 months వరకు ట్రై చేసి అప్పుడు కూడా కౌంట్ ఇంప్రూవ్ కాలేదు అంటే ఫర్దర్ మనకు కొన్ని టెస్ట్ డిఎఫ్ఐ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ కూడా చేసిన తర్వాత ఇది ఐయుఐ చేయాలా లేదా ఐవీఎఫ్ చేయాలా అనేది ఒక డెసిషన్కి వస్తాం. ఐయుఐ అన్నప్పుడు మనకు మినిమం ఆఫ్ 10 million కౌంట్ ఉండాలి, కొన్ని మొటిలిటీ స్పాట్స్ బాగా ఉండాలి. అంతకంటే తక్కువ సెమెన్ ఉన్నప్పుడు 2 million, 3 million లేదా 1 million ఇంకా అంతకంటే తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. అందులో ఎక్సీ టెక్నిక్ ద్వారా చేసినప్పుడు ప్రెగ్నెన్సీకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా కౌంట్ తక్కువగా ఉంది, సెమెన్ ఇవ్వలేకపోతున్నారు అనుకున్నప్పుడు టీసా, పీసా అండ్ మైక్రోటీసా ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అవి చేసినప్పుడు కొన్ని సెమెన్ అయినా మనము రిట్రీవ్ చేసుకోగలము. వాటితో ఎక్సీ టెక్నిక్ ద్వారా ఐవీఎఫ్ టెక్నిక్ చేయొచ్చు. వీళ్ళకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ ప్రాసెస్ గురించి ఫర్దర్ ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.